ఆనం చివర ప్రాంతమైన సావిత్రినగర్లో తాగునీటి సమస్యపై మహిళలు ఆందోళనకు దిగారు. తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదని బిందెలు పట్టుకుని నిరసన చేపట్టారు. నీటిలో మురుగునీరు కలిసి వస్తోందని, గత 5 ఏళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నిసార్లు విన్నవించుకున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పుదుచ్చేరి ప్రభుత్వ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళలతో మాట్లాడారు. సమస్యను వెంటనే పరిష్కరించి సక్రమంగా త్రాగునీరు సరఫరా చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. డ్రైనేజ్కి దీనికి కలిపి 310 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి ఏఎఫ్డి స్కీమ్ అని చెప్పేసి దాంట్లో శాంక్షన్ చేయించున్నాను. మొన్న టెండర్ అయింది, కానీ ఆ పని మొదలుపెట్టి అన్ని చేయడానికి దగ్గరగా 10 నెలల నుంచి సంవత్సరం లోపు అవుతుంది. ఇవన్నీ కూడా మొత్తం ఇచ్చిన దాని శాంక్షన్స్ అన్నీ. అందుకని ఇది 2-3 రోజుల్లో పని మొదలుపెట్టారు. 4 రోజులు ఆ కాంట్రాక్టర్